అద్భుతమైన రుచితో సూపర్ టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ చారు రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు మామిడికాయతో ఏ రెసిపీ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. బికాస్ దాని పులుపు వల్ల ఈ మామిడికాయల సీజన్ లో మామిడికాయలతో రకరకాల రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి. ఇంక ఈ రోజు నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నానండి. దాన్ని ముచ్చుకి దగ్గర కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ లో వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని 2 విజిల్స్ వేపించేసుకున్నాను. పూర్తిగా కుక్కర్ చల్లారిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి. మామిడికాయ చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీని పైన పీల్ ఆఫ్ చేసేసుకుంటాము. ఇంకా ఆ పీల్ అంతా తీసేసిన తర్వాత టెంకర్ ఉన్నటువంటి ఫ్లెష్ ను కూడా మనము స్క్వీజ్ చేసేసుకుని ఇంకా డిస్కార్డ్ చేసేసి ఆ పల్పును మనము మిక్సీ జార్ లో వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటామండి. ఇంకా సాఫ్ట్ గా అది రెడీగా ఉంటుంది. ఈ లోపు మనం ఒక స్మాల్ మసాలా తయారు చేసుకుంటాం అనమాట. దాని గురించి ఒక చిన్న అల్లం ముక్క ఈ స్లైస్ లాగా ఉంది కదండి, అంత సరిపోతుంది. ఒక 10 వెల్లుల్లి డబ్బులు మీడియం సైజ్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని దీన్ని చక్కగా కోర్స్ గా మనం దంచుకుంటాము. చిన్న కలం లాంటి దాంట్లో కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పౌడర్ లాగా అక్కర్లేదు అనమాట. ఇంక ఇది ఆల్మోస్ట్ నలిగిపోయిందండి. ఈ విధంగా రెడీగా ఉంది. ఇంకా ఆనియన్ చీలికలు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసేసుకుంటే ఇంకా మనం రసం ప్రిపరేషన్ కి వెళ్ళిపోవచ్చు. గిన్నె పెట్టుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి ముక్కలు 4-5, అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు ఒక 2-3 తీసుకుని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒకసారి ఇది వేగిన తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి మిరియాలు కలిపి నూరినటువంటి మసాలా ముద్దని ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. 1/2 ఆనియన్ ని చీలికల్లా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అవనిస్తాం అనమాట. ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా మనం ఆల్రెడీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ పలుపుని, అది యాడ్ చేసాము. తర్వాత మనకి రసము ఆ పులుపుకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకుంటాం. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేశానండి. కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద టమాటాని చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుంటాం. మీడియం సైజ్ టమాటాలు అయితే 2 తీసుకోండి. అది చేతితో జస్ట్ ఇట్లా స్క్వీజ్ చేసినట్టు చేసి, అంటే మ్యాష్ చేసినట్టు చేసి అది యాడ్ చేసాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంక ఇది మనం మరగడానికి పెట్టుకుంటామండి. చక్కగా మరగాలన్నమాట. ఒక 5 to 8 మినిట్స్ పాటు మరిగిస్తాము. మూమెంట్లోనే 1 టీ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకుంటాం. బెల్లం యాడ్ చేయడం వల్ల తీపి రాదండి, రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇంక ఇది చక్కగా మనకి మరుగు పట్టింది. ఈ విధంగా మంచిగా మరగనివ్వాలండి. మరుగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అన్న అరోమా. ఈ విధంగా మరిగిన తర్వాత ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకొని సర్వ్ చేయడమే. అన్నంలో ఈ వేడి వేడి మామిడికాయ చారు వేసుకుని తినండి. అద్భుతం అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుంటుందో చెప్పలేను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఈ మామిడికాయ సీజన్ డెఫినెట్ గా మీరు ఒకసారి కాదు ఎన్నో సార్లు చేసుకొని